సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని నియోజకవర్గ పరిశీలకులు జెన్నీ రమణయ్య పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పరిశీలకులు జెన్నీ రమణయ్య నాయుడుకు దిశానిర్దేశం చేశారు. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొని పర్యవేక్షణ చెయ్యాలని కోరారు. అనంతరం నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో ప్రమేయం లేకుండా సిఎస్ఆర్ నిధులతో ఎమ్మెల్యే సోమిరెడ్డి అభివృద్ధి పనులు విరివిగా చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముందు మన స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికే నేను కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే పంచాయతీలు ఓడిపోయినా, ఎంపీటీసీలు ఓడిపోయినా, లేదా గ్రామ స్థాయిలో వార్డులు ఓడిపోయినా, లేదా జెడ్పీటీసీ ఓడిపోయినా ప్రధానంగా మన శాసనసభ్యుల కంటే ముందు మనకే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ 2 సంవత్సరాల్లో మన రమేష్ అన్న చెప్పాడు, లేదా మన మల్లికార్జున చెప్పాడు, మళ్ళీ మన నాయకులు కూడా చెప్తారు. మనం చేసినటువంటి అభివృద్ధిని ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాకంటే చాలా మంది సీనియర్స్ ఇంటి దగ్గర పోయి పరిచయాలు పేరుతో పెట్టి పిలిచి వాళ్ళకి అందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గుర్తు చేసి నోట్ చేసుకొని ఒక బుక్ తీసుకొని ఇంకేమన్నా ఇంటికి అవసరమా ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మన ప్రభుత్వం, మన శాసనసభ్యుల దృష్టి తీసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఈ 4 రోజులు ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క ఎన్నికల్లో మనం కాదులే పిఎల్ఏ కదా దాన్ని పార్టీ నియమించింది, పిఆర్ఓ కదా మనం ప్రభుత్వం నియమించిందని చెప్పి అశ్రద్ధగా ఉంటే మాత్రం ప్రమాదం మొత్తం మనకు ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ పిఎల్ఓలో ఏదైనా మన పార్టీ ఇష్టం లేకపోయినా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది, ప్రభుత్వం కంట్రోల్లో కాదు. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఎలక్షన్ కమిషన్ అంటే కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే, ఆర్టీఓ దగ్గర నుంచి మొదలుకుంటే, మండల మేజిస్ట్రేట్ నుంచి మొదలుకుంటే, బిఎల్ఓ దగ్గర వరకు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ అంటే మనందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మనకు మొహమాటానికో లేదో ప్రభుత్వం ఉందని చెప్పి మన కోసం ఏదో ఊరుకుంటేవాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళ నియమ నిబంధనల ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కాదు. కానీ మనం చేయాల్సినటువంటి ఈ యొక్క బుక్ ఏదైతే ఉందో మన అన్న దగ్గర, మీ దగ్గరకి ఇప్పటి వరకు బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా దీని పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. మనము ఊరికే పోయి చదవకుండా, లేదు మేము చెప్పింది వినకుండా, లేదు మన వేదిక మీద ఉన్నటువంటి నాయకులు చెప్పింది వినకుండా మన ఊరికే పోతే మాత్రం ఒక ఇంట్లో ఒక 4 ఓట్లుంటే ఒక ఓటు పోయి ఏరే వార్డులో ఉంటుంది, మన పంచాయతీ పరిధిలో ఉంటాయి, లేదా అవుట్కట్స్ లో ఉన్నటువంటి ఏరే బూత్ లో ఉంటాయి. వీటన్నిటిని వెరిఫై చేసుకోవాలా. కొత్తగా మనకు ఓటర్ లిస్టు మన చేతికి వచ్చింది. మనం నియమ నిబంధనల ప్రకారమే మనం ఈ యొక్క బిఎల్ఏ ఏం చేయాలా, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, మన నాయకులు ఏ విధంగా ప్రజల దగ్గర పోవాలి, డోర్ టు డోర్ అనే ప్రోగ్రామ్ విషయంలో క్లారిటీగా చాలా క్లీన్ గా ఈ దీంట్లో ఉన్నది. దయచేసి మీరందరూ కూడా 1 గంట పాటు దీన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 15 మన ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఉన్నటువంటి 20 పంచాయతీల్లో మనము ఏమాత్రం అశ్రద్ధ వహించినా, లేదు మనకేదన్నా ఒకరికొకరికి ఒక గ్రామంలో భేదాభిప్రాయాలు ఉండి అవన్నీ కూడా మనసులో పెట్టుకుంటే, రేపు ఓటు చీలిపోతే, ఓటు కరెక్ట్గా లేకపోతే, లేదు దొంగ ఓట్లు ఇక్కడ ఉంటే, లేదు ఇక్కడున్న ఓట్లు కానీ వేరే దగ్గర పోయి అక్కడ నాయకుడు వచ్చి ఇక్కడ పత్రం చేస్తే మాత్రం ప్రమాదానికి మనం దగ్గరగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసి పెట్టుబడి సాధించడం. ఈరోజు మీరు చూస్తే 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల పెట్టుబడి తీసుకెళ్ళిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో చూస్తే ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ నిధులు వస్తే వచ్చుంటాయి, వచ్చే ఆ పనులు జరుపుకోవడం తప్ప
అవి కాకుండా ఆ నిధులతో సంబంధం లేకుండా ఈ రోజు మన ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి సిఎస్ఆర్ నిధులు వరదలా ప్రవర్తించి ఈ రోజు మన సరేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఏంటంటే మీరు చూస్తుంటారు మన మండలంలో సిఎస్ఆర్ నిధులతో బాలికలకి అందరూ కూడా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఆర్ నిధులతో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకోటి చూసుకుంటే ఈ రోజు వాటర్ ప్లాంట్లు, ప్రభుత్వం సంబంధం లేకుండా వాటర్ ప్లాంట్లు ఈ రోజు మన ముత్తుకూరు అయితేనేమి, డమాయిపల్లి అయితేనేమి, తర్వాత బ్రహ్మదేవి 2 ప్లాంట్లు, ముసరాపల్లి 1 ప్లాంటు, దూరపల్లి ప్లాంటు, ఇట్లా వాటర్ ప్లాంట్లు తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకి అవసరమైనటువంటి మంచినీరు ఇచ్చేదానికి కూడా ఈరోజు సిఎస్ఆర్ నిధులతో చేపడుతున్నారు. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మన విలేజ్ హెల్త్ సెంటర్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కృష్ణాపట్నంలో ఒకటి వర్క్ జరుగుతుంది, ముత్తుకూరులో ఒకటి వర్క్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మల్లూరు కూడా ఒక శాంక్షన్ అయింది, మల్లూరులో ఒకటి వర్క్ జరుగుతూ ఉంది, బ్రహ్మదేవి కూడా శాంక్షన్ ఉంది, పెడతాపురం కూడా శాంక్షన్ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రోడ్లు చూస్తే ఈ మధ్య మనం వల్లూరు రోడ్డు కూడా పూర్తి చేసుకుని దాని ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా జరిగింది తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ముత్తుకూరు నుంచి మాడిపూడికి 2,16,00,000తో రోడ్ శాంక్షన్ అయింది. అది టెండర్ కూడా అయిపోయింది. కానీ అది టెండర్ జిల్లాని యూనిట్గా తీసుకుని టెండర్ చేయడం వల్ల ప్రభుత్వం కొంచెం అవసరం ఉంది. త్వరలో ఈ నెల లోపల టెండర్ ఓపెన్ చేస్తే పని మొదలు పెడతామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మన జగన్మోహన్ గారు ఇక్కడ స్టీల్ కంపెనీకి సంబంధించి కార్మికులు 22 రోజులుగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ధర్నా కూర్చోమంటే వాళ్ళ సమస్యల కోసం జగన్మోహన్ గారు చొరవ తీసుకున్నారు. ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వంలో అదే కార్మికులు ధర్నా కూర్చుంటే ఒక లీడర్ చొరవ చెప్పారు. ఇంకోసారి ధర్నా వాళ్ళ వైసీపీ నాయకులు కూర్చున్నారు ధర్నాలో, ముత్తుకూరు స్టేషన్ గారు కూర్చోబెట్టారు తీసుకొచ్చి. కానీ చంద్రబాబు గారు ఆ విధంగా కాకుండా అధికారులు ఇప్పించి, అధికారుల మధ్యలో మన కార్మికులు ఇప్పించి, సిఐటి నాయకులు ఇప్పించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ సమస్యలన్నీ స్థిరంగా అన్ని రాసుకొని ప్రతి సమస్యకి సొల్యూషన్ ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళకి లేని కొత్త అలవెన్స్లు కూడా క్రియేట్ చేయించి కంపెనీని ఒప్పించి ఈరోజు కార్మికులకి న్యాయం చేసి వాళ్ళకి 4,100 రూపాయలు పెరిగే విధంగా చొరవ తీసుకుని సాధించారు ఘనత మన చంద్రబాబు అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు. చంద్రబాబు గారు ప్రజల సమస్య మీద, ప్రజల బాధల మీద దాని గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు వాళ్ళకి పరిష్కారం చూపించగలిగిన చెప్పి వాటి తరఫున కూడా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మీకు బియ్యాలు ప్రతి ఏజెంట్ బియ్యాలతో టచ్లో పోండి. మీకు ఎక్కడైనా బియ్యాలు సహకరించకపోయినా, బియ్యాలు అందుబాటులో లేకపోతే మా నెంబర్కి ఫోన్ చేయండి. అవసరమైతే మీ పంచాయతీగా మనం కూర్చుంటాం, అక్కడికే బియ్యాలను పిలిపించుకొని మన టైం వచ్చేసి 100% చేయాలని చెప్పి అందరికీ పేరు పేరు నేను కోరుకుంటాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.